గంజాయి సాగు చేసే వాళ్ళల్లో క్రమక్రమంగా మార్పులు వస్తున్నాయట. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు మన్యం అక్కడ అటు సైడ్ విశాఖ మన్యం ప్రాంతాల్లో ఎక్కువగా గంజాయి సాగు చేస్తున్నారు. దాన్ని పూర్తిగా అరికడుతున్నాము అని ప్రభుత్వం చెబుతుంది. అయితే తాజాగా అందుతున్న అప్డేట్ ఏంటి అంటే వీళ్ళు చెప్తున్నది ప్రభుత్వం తరపు నుంచి వస్తున్న మాట. ఇప్పటికే మొన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గంజాయి పంట అనేది కంప్లీట్గా జీరో అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడైనా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరుకుతుంటే ఎక్కడి నుంచి దీన్ని తరలిస్తున్నారు అంటే ఒడిస్సా అవతల నుంచి, ఇలాగ పక్క రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం గంజాయి సాగు పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి, విశాఖ నుంచి, మన్యం నుంచి అని చెప్పేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు చెప్పట్లేదు అనేది. అయితే మొన్నటి వరకు ఆ గంజాయి పండించిన వాళ్ళందరూ అంటే ఇప్పుడు రాజ్మా వైపు టర్న్ అయిపోయారంట కంప్లీట్గా. ఎందుకంటే సమాజానికి హానికరం గంజాయి అనేది, దానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంత రైతుల్లో చాలా మార్పు వచ్చిందట. అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో నిరుడు గిరిజన రైతులు గంజాయికి బదులు రాజ్మా పంట సాగు చేసి ఆర్థిక అభివృద్ధి సాధించారు. ఈ ఏడాది రాజ్మా సాగు చేయడానికి ఏజెన్సీ ప్రాంతాల రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాయితీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అల్లూరు జిల్లా పాడేరు డివిజన్లో గంజాయి పంట విస్తారంగా సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపడంతో గత ఏడాది నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు గణనీయంగా తగ్గింది. దాని స్థానంలో ఈ రాజ్మా పంటను గిరిజనులు పండించడం ప్రారంభించారు. నిరుడు 22,500 ఎకరాల్లో రాజ్మా సాగు ద్వారా పొందిన దిగుబడి నికర ఆదాయ విలువ 56.25 కోట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తానికి మంచి లెక్క అయితే చెప్పారు. ఓకే, నిజంగా ఈ స్థాయి మార్పు వచ్చేస్తే గంజాయి అనేది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పండించకపోతే మాత్రం అది చాలా హ్యాపీ. మరి అలాగని పక్క రాష్ట్రాల నుంచి గంజాయి అయితే ఇక్కడ తరలించేస్తున్నారు, ఎక్కడైనా పట్టుబడితే అదేం చెప్తున్నారు. పట్టుబడితే ఓకే, పట్టుబడింది ఎంత వస్తుంది ఇక్కడికి, అది కూడా ఇమీడియట్గా అడ్డుకట్ట వేయాలి. గంజాయి సాగు పండించడం ఆపడం ఒకటే కాదు, గంజాయి రవాణాను కూడా పూర్తిగా నిలిపివేయగలిగితే, గంజాయి అక్రమ రవాణాని, అలాగే గంజాయి మన రాష్ట్రానికి ఎవరు తరలిస్తున్నారు ఏంటి అనేది ఇప్పటికే ఎక్కడికక్కడ కేసులు అయితే నమోదవుతున్నాయి. దాన్ని కూడా పూర్తిగా నిర్మూలిస్తే, దానికి కూడా పూర్తిగా అడ్డుకట్ట వేస్తే ఖచ్చితంగా ఈ సమాజానికి హానికరమైన ఈ గంజాయిని పూర్తిగా నిర్మూలించినట్టు అవుతుంది. ఏది ఏమైనా గంజాయి పండించే వారిలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది. అది కూడా చంద్రబాబు గారి వల్లే అనేది ఆంధ్రజ్యోతి చెప్తోంది.